నా పేరు సరోజా చీకోటి. మేము దిల్షునార్ నుంచి వచ్చాము. నేను చిరంజీవి గారి ఫ్యాన్స్. అక్కడ థియేటర్లలో వచ్చిన సినిమా ఫస్ట్ చూసేవాళ్ళం. పునాదిరాలు, మనవరి పాండవులు, విజేత, గూండా, పట్నం వచ్చిన ప్రతివతలు, మొండి మొగడు, అది అన్ని ఆల్మోస్ట్ చూసాము. ఇప్పటికి కూడా చూసాము. చిన్నకొచ్చాను. ఇప్పుడు కాలానికి ఈ జనరేషన్ లో ఇవ్వట్లేదు కదా. పెద్దవాళ్ళు చెప్తారు ఏ టైంలో ఆ టైం చేసుకుంటే బాగుంటదని. మీరు గాని మీ పెళ్ళి ఎప్పుడు మరి? హీరోయిన్ గాని హీరోకి ప్రశ్న. నేను కూడా వెయిటింగ్ అమ్మా. అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయేమో. నన్ను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏమైందంటే విరూపాక్ష తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది. సరే ఓకే, ఇప్పుడు మనకి విరూపాక్ష ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, అమ్మాయిలు కాస్త అమ్మాయిలతో మాట్లాడడానికి బాగుంటుందని. దాని తర్వాత ఈ టైటిల్ వచ్చింది. నాకు నచ్చిన అమ్మాయి కూడా నన్ను బ్రో నాకు లాస్ట్ లో ఆ సినిమా లాస్ట్ లో ఎలాగైతే ఫీలింగ్ వచ్చిందో అలా ఏడుపు వచ్చేసింది. అదే ఏంట్రా ఇది నన్నేనా. కానీ చాలా మంచి సినిమా తీశారు. మీ సినిమాలు కూడా చూసారు, విన్నారు. సోలో బ్రతుకు, సో బేటరు, అది మాత్రం చాలా చేసి లాస్ట్ కి అదైపోయారు మీరు. మీరు టైం అని అంటే ఇప్పుడు కెత్తిగా గారు కాకుండా పర్టికులర్ హీరోయిన్ తో చేయాలని ఎప్పుడు అనుకున్నారా? ఈ సినిమా అని కాదు, ఇంకా హీరోయిన్ తో ఛాన్స్ వస్తే బాగుండు అన్నట్టుగా ఎవరైనా ఉన్నారు? నాకు ఎప్పుడు ఉండేది ఒకటే, ఒక హీరోయిన్ తో వర్క్ చేయండి. సమంత ఇస్ సారీ జెస్సీ ఇస్ వన్ క్యారెక్టర్ దట్ అది lives in your heart. ఇన్ మై సోల్. హార్ట్ కాదు, సోల్. Lives in your soul. I want to carry it forward to another life also. So Jessie is one person that I want to act with. పిల్లలకి రోజు మనీ ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 రూపీస్ ఈవినింగ్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు వచ్చినాక ఎలా ఖర్చు పెట్టా ఏంటి అని మనం అడుగుతున్నాం. కానీ ఆ మనీకి వాల్యూ ఇస్తున్నాం, కానీ ఆ టైం ఏం చేశాడు ఏంటి అనేది మనం క్వశ్చన్ చేయట్లేదు వాళ్ళని. అంటే టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మనీకి ఇంపార్టెన్స్? ఒకటి చెప్తా అండి, మా మదర్ని నేను కాలేజ్లో ఉన్నప్పుడు, అమ్మా నాకు 100 రూపాయలు జెరాక్స్కి ఇస్తే ఆటోలో వెళ్ళి జిరాక్స్ తీసుకుని వెనక రావడానికి టైం సరిపోతామా అన్న. మా అమ్మగారు నాకు 50 రూపాయలు ఇచ్చారు. మిగతా 50 ఎందుకు ఇవ్వలేదంటే అది ఆటోలో వెళ్ళి రావడానికి. సో షీ డిడ్ంట్ లెట్ మీ బీ సఫిషియంట్. అంటే సుఖంలో బతకని వల్ల కష్టపడమని చెప్పింది. సో ఇన్ దాట్ వే నాకేమైందంటే బస్సులో వెళ్ళాలి. మనకి బేసిక్లీ వీ షుడ్ గివ్ దెమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. మీరు 1000 రూపాయలు ఇచ్చేస్తే, నాకు 1000 రూపాయలు ఆ టైంలో ఇచ్చిండే మా అమ్మ హ్యాపీగా. సో బేసిక్లీ మనకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఎంత అవసరం ఏంటంటే రైట్ టైంలో ఇవ్వాలి. ఊరిని డబ్బులు ఇచ్చేస్తూ పోతే వేస్ట్. ఇప్పటికీ నేను మా అమ్మని డబ్బులు అడుగుతాను. నా మొత్తం నా రెమ్యూనరేషన్ ఏమన్నా కానీ మా మదర్కి ఇచ్చేస్తాను. వాట్ ఎవర్ మనీ దట్ ఐ వాంట్. నాకు ప్రతి నెలకి బొమ్మలు కొనడానికైనా కానీ ఏదైనా కొనడానికైనా కానీ మా మదర్ని అడుగుతాను. బొమ్మలు నాకు చూడాలి సార్, చూపిస్తా సార్, ఫోటో చూపిస్తాను. సో ఆ వాల్యూని నేర్పించారండి. యాజ్ పేరెంట్స్, యాజ్ ఎల్డర్స్, యూ షుడ్ టీచ్ దెమ్ ద వాల్యూ ఆఫ్ మనీ. పవర్ స్టార్ గారు మీతో ఎప్పుడైనా టైం ఎక్కువ స్పెండ్ చేసింది ఉందా మీకోసం? నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత 12 days నేను కోమాలో ఉన్నా. ప్రతిరోజు ఆయన షూటింగ్కి వెళ్ళే ముందు వచ్చి నా చేపట్టుకుని ఒక 1/2 hour to 1 hour కూర్చొని నీకేం కాదురా, నువ్వు లెగుస్తావు అని చెప్పి ఆయన అన్న మాటలు నాకు సార్ క్యారింగ్ వేరే. అది వేరండి. సార్ క్యారింగ్ అది మనకి చూస్తుంటే తెలుస్తుంది సార్. అంటే సార్ ఈసారి మామయ్య గారితో ఎలా ఫీల్ అయ్యారని తెలుసుకుందాం. సార్ క్యారింగ్ ఆ ప్రేమను పొందడం నా అదృష్టం అండి. సో ఇన్ దాట్ వే ఐఎమ్ వెరీ లక్కీ.